వాస్తవంగా ఈ పెద్ద దస్తగిరి అనేటువంటి వ్యక్తి చనిపోవడానికి కారణం స్పష్టంగా ఇన్సిడెంట్ జరుగుతానే ఆ యొక్క సంఘటన జరుగుతానే మొట్టమొదటగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, అత్యంతంగా దాని విశ్వసనీయత ఉంటుంది. అంటే అది అప్పటి వరకు అడల్టరేషన్ అనేది జరగదు, ఎవరు కూడా దాన్ని కల్పితాలు చేసేదానికి అవకాశం ఉండదు. మీరు చూస్తే మొట్టమొదట దిస్ ఈజ్ ద కంప్లైంట్. పెద్ద దస్తగిరి చనిపోతానే అక్కడటువంటి ప్రత్యక్ష సాక్షి ఈ సంఘటనకు కారణంలో ఒక వ్యక్తి వాళ్ళ కొడుకు చిన్న దస్తగిరి, వెంకట దస్తగిరి అంటారు అబ్బాయిని, ఆ అబ్బాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది పోలీసులకు ఆయనకి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్లో స్పష్టంగా ఈ చిన్న దస్తగిరి ఏమని చెప్తారంటే, గౌరవనీయులు సిటీ రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి నమస్కరించి కడప నగరం అలంకాన్పల్లి డోర్ నంబర్ 71/8 నివాసం ఉంటున్న కలమల్ల వెంకట దస్తగిరి, వయస్సు 17 సంవత్సరాలు, సన్ ఆఫ్ కలమల్ల పెద్ద దస్తగిరి అంటే చనిపోయినటువంటి వ్యక్తి రాయిస్తున్నటువంటి ఫిర్యాదు ఏమనగా, సార్ మేము దూదాకుల కులస్తులం, మా నాన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తాడు, మా అమ్మ రమణమ్మ ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుంది, మా తల్లిదండ్రులు మా అక్కలు నాగపద్మిని, రాగిని మరియు నేను మొత్తం 3 సంతానం. మా అక్కలు బీటెక్ చదువుతున్నారు, నాకు సరిగ్గా చదువు అవ్వక ఓపెన్ BA మరియు ఇంటర్ కట్టి 2 సంవత్సరాలు పరీక్షలు రాశాను, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. 4వ తారీఖు 4వ నెల 26 మా గ్రామంలో మారెమ్మ జాతర జరుగుతుండగా రాత్రి ఊరేగింపులో నేను కూడా పాల్గొని అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండగా పొరపాటున నేను మా గ్రామస్తుడైన అవ్వారు వెంకీ మీద పడగా సదరు వెంకీ నన్ను తిట్టి చేయి చేసుకున్నాడు. దానితో నేను మా ఇంటికి వెళ్ళి విషయం మా వాళ్ళకు చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న చిన్న దస్తగిరి మరియు ఇతర కుటుంబ సభ్యులు వెళ్ళి వారిని మందలించాము. ఈ సంఘటన తర్వాత వెంకీ మరియు అతని స్నేహితుడు మా మీద కక్ష పెంచుకున్నారు. తర్వాత నిన్న అనగా 5/4/2026 తారీఖున రాత్రి సుమారు 10 గంటల సమయంలో నేను వీధిలో నుండి ఇంటికి వస్తూ ZP హై స్కూల్ వద్దకు వచ్చేసరికి అక్కడ వెంకీ స్నేహితులు అయిన వనపర్తి వెంకటేష్, మనోహర్లు ఉండి నాతో గొడవపడి నా మీద చెయ్యి చేసుకొని, నువ్వు మీ నాన్నకు చెప్పుకుంటావు కదా, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని బెదిరించడంతో నేను ఆ విషయాన్ని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న ఇంకా కొంతమంది బంధువులు వచ్చి వారిని మందలించారు. దానితో వెంకటేష్, మనోహర్, సురేంద్ర ఆలియాస్ జాకీ మరియు ఆనంద్తో కలిసి మాతో గొడవపడి కట్టెలు, కత్తలు, రాడ్స్ తీసుకొని మిమ్మల్ని చంపితే దిక్కెవరని దాడి చేయగా ఈ దాడిలో మా చిన్నాన్నకు కటారు దస్తగిరి, కటారు మౌలాలమ్మ, చాగల్మరి సిద్ధయ్య, సంటెక్క అనే వారికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు కల్పించుకొని మీరు ఎలా బలుకుతారో చూస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతటా గాయాలు పాలైన మా చిన్నాన్న మా ఇతర వ్యక్తులతో 108లో రిమ్స్కు తీసుకొని నేను, మా నాన్న, ఇతర కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు రిమ్స్ ఆసుపత్రికి వచ్చినాము. డాక్టర్ గారు చికిత్స భాగంగా ఎక్స్రే కోసం వేరే బ్లాక్లో పంపగా మేము గాయాలు తగిలిన వాళ్ళను ఎక్స్రే తీయించి తిరిగి OP బ్లాక్ వైపు నుండి క్యాజువాలిటీ బ్లాక్ వైపు వస్తుండగా ఈ దినం 6/4/2026 తెల్లవారుజాము సుమారు 3 గంటల సమయంలో ఆసుపత్రి ఆవరణలో మా కోసం ఎదురు చూస్తూ ఉండిన రవి, రాజు, అవ్వారు వెంకీ, సురేంద్ర ఆలియాస్ జాకీ, మనోహర్
ఇంకా కొంతమంది మా దగ్గరకు వచ్చి చంపండి రాయి నా కొడుకులను అంటూ మా నాన్న పెద్ద దస్తగిరి, మా నాన్న చిన్న దస్తగిరిలపై తమ చేతులతో ఉన్న కత్తులతో మా నాన్న కడుపు మీద, ఎద మీద, ఇతర చోట్ల పేగులు బయటకు వచ్చే విధంగా పొడిచారు. దిస్ ఈస్ ది కంప్లైంట్ గివెన్ బై ఎవరైతే ఈ యొక్క మొత్తం ఈ జరిగినటువంటి సంఘటనకు బాధుడున్నాడో ఆ పెద్ద దస్తగిరి కుమారుడు ఇచ్చినటువంటి కంప్లైంట్. దీన్ని పక్కన పెట్టి రకరకాలుగా ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే అసలు ఈ పేపర్ ఉండేది దేనికి అనిపిస్తుంది. గడిచిన 4 రోజుల నుంచి ఇదంతా హెడ్లైన్స్. ఈ పేపర్లో ఫస్ట్ పేపర్లో హెడ్లైన్స్ ఏంటంటే జగన్ రెడ్డి కనుసన్నల్లో పెద్ద దస్తగిరి హత్య. ఈనాడు ఇంకొక పేపర్ లేదు, దాంట్లో సవిత ఫస్ట్ హెడ్లైన్స్ ఇది రాత్రి హత్యలు, తెల్లారక శవాల దగ్గర మొసలి కన్నీళ్లు హెడ్లైన్స్ ఈనాడులో. తరువాత ఈరోజు ప్రభుత్వ భూమిపై రుణానికి నిత్యానందరెడ్డి పన్నాగం హెడ్లైన్స్. అసలు ఎక్కడికి పోతాండ్రు ఈ పత్రికలు? అసలు ఏమి చేయాలనుకున్నారు, ఏమి చూపించాలనుకుంటున్నారు నాకు అర్థమే కావడంలే. మీ వార్తాపత్రికలు ఉండేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నాయి, ఏ వాతావరణం ఉండాలో చెప్పేదానికి పత్రికలు ఉంటే, మీ పత్రికల్లో ప్రధానంగా ఏ రకంగా లింకప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలా, ఏ సంబంధం లేదు ఏదో ఒక తోకను పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేటువంటి ప్రయత్నాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. నిన్న అనకాపల్లికి పోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆడ ఏదో పబ్లిక్ కార్యక్రమం, ఏదో నువ్వు చేసేటువంటి మేలో నీ డెవలప్మెంట్ ఏదో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అది వదిలిపెట్టి వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి అలిపిరిలో జరిగినటువంటి సంఘటన వరకు మాట్లాడుతూ ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డో ఎవరినో లింకప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అరాచకానికి పాల్పడుతాడో? అరాచకం కాదా ఇది? 76 సంవత్సరాలు, ఇటీవల నిన్నో మనలో చూసిన పేపర్లో 76 సంవత్సరాలు పూర్తయినాయి మీకు. ఎవరం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. మామూలుగా వయసు పెరిగే కొద్దీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం, 10 మందికి జవాబుదారీగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. వయస్సు మీరిపోయే కొద్దీ మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము. పోయినప్పటికీ ఇక్కడటువంటి పాపాలన్నింటి కూడా ప్రక్షాళన చేసుకొని వీలైనంత కాడికి ఏదైనా పొరపాటులో తప్పు చేస్తే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ రామకృష్ణ అని చెప్పుకొని వీలైన కాడికి సన్మార్గంలో మా ప్రయాణం చేసేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ శక్తి ఏందో, ఈ కుట్ర ఏందో, ఈ కుట్రలు చేసేదానికి ఆయనకునేటువంటి మనసు ఏందో, వయసు పెరిగే కొద్దీ కొంత వివేకంతో మాట్లాడాల్సింది పోయి ఇంత చౌకబారుగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా జరిగిన ప్రతి చిన్న సంఘటన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లింకప్ చేసి మాట్లాడడం నీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా సార్? ఇక్కడైతే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు మా కడప జిల్లాలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరో దారిలో పోయినటువంటి ఒక హత్య జరిగితే దాన్ని కూర్చొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నావే, ఇంతకంటే నీచమైన నికృష్టమైనటువంటి చేష్టలు నీ హోదాకు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రిగా పనిచేసావు, నీ హోదా అది ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేటప్పుడు నీ హోదా, నీ స్థాయి గుర్తుపెట్టుకో, ఏం మాట్లాడుతున్నావు అనేది. ఇంత అత్యధిక కాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి 76 సంవత్సరాల వయసు వస్తే అబద్ధాలు చెప్పేదానికి, జగన్మోహన్ రెడ్డి గారి నిందలు వేసేదానికి నీకు సిగ్గుచేటుగా లేదా సార్? నీకు ధైర్యం ఉంటే ముక్కుసూటిగా రా, జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసేటువంటి మేలు కానీ, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేర్చినారో దానికి ధీటుగా నువ్వు చేయి. నువ్వు చెప్పినావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో అధికారంలోకి 19లో అధికారం రాకముందు
ఆయన ఇచ్చేటువంటి హామీలు ఇచ్చినట్టు నువ్వు కూడా 2024లో అధికారం రాకముందు హామీలు ఇచ్చినావు. నీకు ధైర్యం ఉంటే అవి చెయ్యి. అవి చేయలేక, అవి చేసేదానికి సాధ్యం కాక, ప్రజల దృష్టిని ఏమార్చేదానికోసం నువ్వు పన్నేటువంటి పన్నాగాలు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోలేకుండా ఉంటున్నారనుకుంటున్నావా? నీ కొద్దీ నీ పేపర్లు ఉండాయి, లేకుంటే నీకు ఒక మంత్రులు ఏదో మాట్లాడతారని చెప్పి కూర్చొని మాట్లాడి రకరకాల అభియోగాలు మోపుతున్నావే. దీంట్లో ఒక్కటైనా వాస్తవం ఉందా? దీనికి ఒకటే ఒక ఉదాహరణ ఇప్పుడు చూపించినటువంటి ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ పక్కన పెడదాం. మీకు కావాల్సినటువంటి ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హత్య జరిగినటువంటి రోజు మీ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రచురణ మీకే చూపిస్తున్నా. మీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది క్లియర్గా. కాపు కాసి హత్య, మందలించాడని కక్ష పెంచుకున్నాడు. స్నేహితులతో కలిసి ఇంటి వద్దకు వెళ్ళి కత్తులతో దాడి, తిరిగి రిమ్స్లో కత్తులతో పొడి చేశారు. అన్న మృతి, తమ్ముడికి గాయాలు. ఇది ఎవరు రాశారు సార్? మీ ఆంధ్రజ్యోతి కాదా? జరిగిన ఇన్సిడెంట్ జరుగుతానే మీ విలేకరులు మీకు ఇచ్చినటువంటి వాస్తవం కాదా ఇది? దీన్ని మీ పేపర్లో రాయలేదా? కడపలో ఏదో చిన్న ఘర్షణ జరిగింది, లేకుంటే ఒక హత్యకు జరిగింది, అందరూ కూడా బాధ్యత వహించాలా, అందరూ కూడా బాధపడాల్సినటువంటి వ్యక్తి. ఈ సంస్కృతి నుంచి అందరం కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు చేసేటువంటి వాళ్ళను శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు ఎవడు చేస్తాడో, ఎవడైతే చెడు దావుల్లో నడుస్తాడో వాళ్ళని శిక్షించేదానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. దాన్ని పక్కదావ పెట్టించి నీకు అవసరమైనటువంటి నీ పొలిటికల్ గేమ్ కోసం రాజకీయంగా ఇంత దిగుజారుడుతనం ఈ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు ధైర్యం లేదా? నువ్వు ఏదేందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. ఆ రోజు సంపద సృష్టిస్తా, ఇది చేసి అది ఈ రాష్ట్రాన్ని అంతా బాగుపరుస్తా, అప్పులు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మెరుగైన సంక్షేమ పథకాలు అందజేస్తా, ఇవన్నీ మాట్లాడేటువంటి వ్యక్తిని ఆచరణకు వచ్చే కొద్దీ ఏమీ చేయలేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు సంవత్సరానికి 15,000 ఇస్తా అని చెప్పినాం. 2 సంవత్సరాలు పూర్తయింది. ఎక్కడన్నా ఎవరికన్నా ఇచ్చినావా? అది అడుగుతారని, అది ప్రశ్నిస్తారని వాడికి అవకాశం లేకుండా నీ అంతకు నువ్వే ఒక అజెండా నువ్వే తయారు చేసుకొని నువ్వు నీ హెడ్లైన్స్లో నీకు కావాల్సినటువంటి పేపర్లో జగన్మోహన్ రెడ్డిని అపకీర్తి తెచ్చే రకంగా వ్యాకరణలు రాయడం. నువ్వు చెప్పినావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తా, లేకుండా ఉంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. ఎక్కడైనా ఒకటికైనా ఇచ్చినావా? ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటైనా సంపూర్ణంగా అమలైందా? అన్నిటికీ ఏదో ఒక కామా పెట్టడం, ఏదో ఒక క్లాస్ పెట్టడం, పక్కన పెట్టడం. మేజర్ ఏవైతే మీ హామీలు ఇచ్చినావో అవి అసలు ఇంతవరకు టేకప్ కూడా చేయలే. ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలంతా అసహించుకునేటువంటి రకంలో ఉంది. ఈరోజు మెడికల్ హాస్పిటల్స్ తీరును మీరు ఏ రకంగా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఆలోచన చేశారో రాష్ట్ర ప్రజలంతా ఉమ్మారు మిమ్మల్ని, చీకొట్టారు మిమ్మల్ని. దాంట్లో నుంచి బయటపడాలి నువ్వు. దాంట్లో నుంచి బయటపడేదానికి రోజుకు ఒక కారణం. ఆ తర్వాత మా పార్టీ మా నాయకుని కుటుంబ సభ్యులను ఒకరినైతే నువ్వు లోపరుచుకొని నీకు అవసరమైనప్పుడంతా నువ్వు ఎప్పుడైతే గడ్డు కాలంలో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఆపదల్లో ఉంటావో ఈ యొక్క కేసులను ముందరికి తీసుకొని పెట్టి నీ ఈనాడు పేపరు, నీ ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్లైన్స్. నేను అడుగుతున్నాను, ఎక్కడికి పోతున్నాం? ఇది ఏం సాంప్రదాయం ఇది? ఇటీవల కాలంలో ఆ యొక్క మన మాచర్ల కాన్స్టిట్యున్సీలో గుండ్లపాడు అనేటువంటి విలేజ్లో ఒక హత్య జరిగింది. ఇద్దరు తెలుగుదేశం పార్టీ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయి ఒకరికొకరు సరిపోకుండా జబిశెట్టి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తిని, కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తులను తెలుగుదేశానికి సంబంధించినటువంటి తోట వెంకటరమణయ్య,
తర్వాత జవిశెట్టి శ్రీనివాసరావు అనేటువంటి వాళ్ళు వెంటబడి కాపుగాసి చంపడం వాస్తవం. అది మీ పత్రికల్లో వచ్చింది. ఆ రోజు ఏ వాహనంతో అయితే వీళ్ళు దాడి చేశారో దాంట్లో క్లియర్గా JBR అంటే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అని చెప్పేసి ఆ స్కార్పియో వెనకల పెద్ద లోగో ఉంది. అదే వాహనాన్ని నడుపుతూ ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళ పక్కన బ్రహ్మానందరెడ్డి పోయేటువంటి ఫోటోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి ఏమీ సంబంధం లేనటువంటి మా పార్టీ నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ హత్యలో మీరు చూపిస్తారా? ఏమండి పోలీసులు, మీకు కూడా చెప్తున్నాం, ఇది సమంజసమా? అధికార పార్టీ ఉంటే అధికార పార్టీకి ఏ రకంగా అంటే ఆ రకంగా మీరు దాసోహమై వాళ్ళు చెప్పినటువంటి స్క్రిప్ట్లో అమాయకులందరినీ తీసుకొని వచ్చి కేసుల్లో పెడతారా? ఏం సాంప్రదాయం ఇది? దయచేసి నేను చెప్తున్నా, ఈ పద్ధతి మీరు మానుకోకుండా ఉంటే మీకుండేటువంటి ఈ సునకానందం ఏదైతే ఉందో, ఈ సునకానందం 2 రోజులు 3 రోజులు మీ పేపర్లో రాసుకుంటారేమో, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఏమి మన మీకు అండగా ఉండవు. ఈ 3 సంవత్సరాలు పక్కన పెట్టు, దీని తర్వాత భగవంతుని కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలా. పైకి పోయిన తర్వాత భగవంతుని కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలా. నువ్వు చేసేటువంటి నీచ నికృష్టమైనటువంటి పనులకు ఓసారి ఆలోచన చేయి. రాజశేఖర రెడ్డి గారి మరణానికి కంటే ముందు అసెంబ్లీలో నువ్వు మాట్లాడావు, నువ్వు ఎట్లా తిరిగి వస్తావో అసెంబ్లీకి చూస్తా అని చెప్పి నువ్వు చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రసంగం అసెంబ్లీలోనే ఉంది. దాని తర్వాత ఒక 4-5 రోజులకు రాజశేఖర రెడ్డి గారు మరణించారు హెలికాప్టర్ క్రాష్లో. నువ్వే కదా ముద్దాయి దాంట్లో. నువ్వు ఆ రకమైనటువంటి సవాల్ విసిరిన తర్వాత ఆ యొక్క కేసు నీ మీద పెట్టాలనా లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. మరి నువ్వు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చొని తిరిగి ఈ సభకు ఎట్లొస్తావో నేను చూస్తా అని చెప్పి మీరు మాట్లాడినారే, మరి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నువ్వేనా A1 ముద్దాయి దాంట్లో? ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో 21 హత్యలు జరిగాయి. ఈ 21 హత్యలు ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి హత్యలు కాదా? మరి ప్రభుత్వం పెద్దైనటువంటి నీకు ప్రతి ఒక్క దాంట్లో భాగం ఉండి ప్రతి ఒక్క దాంట్లో నిన్ను A1 ముద్దాయిగా పెట్టాలా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసి చెప్పు. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం? కనీసం మాట్లాడేటప్పుడు కనీసం విద్యుత్ ధర్మం కొంచెమన్నా, అరే నా వయసు పైబడిపోతా ఉంది, నేను కూడా ఈరోజు కాబట్టి రేపు 10 లోపాలకు పోవాలా, పోతున్నా పాపాలు చేస్తే ఆ పాపాలకు ప్రక్షాళన చేసుకోవాలా, పాశ్చాత్యం పడాలనేట్టు పోయి రోజు రోజుకు అధ్వానమైనటువంటి నీ తీరును అనకాపల్లిలో పోయి నువ్వు మాట్లాడతావా? అనకాపల్లిలో పబ్లిక్ మీటింగ్లో నువ్వు వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడతావా? ఎవరు ఆపారండి? చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ఆపారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కోర్టులో పిటిషన్ వేసుకొని వివేకానందరెడ్డి హత్య కేసు జరగకూడదని చెప్పి ఏమన్నా పిటిషన్ వేసుకొని ఆపుకుంటున్నారా? నీ నీచ రాజకీయం కోసం, నీ చేతగానితనం కోసం ఒక ట్రంప్ కార్డు మాదిరి వాళ్ళ కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇద్దరిని లోపరుచుకొని వాళ్ళతో పిటిషన్లు వేయించుకుంటూ నీకు ఎప్పుడు గడ్డు కాలం వస్తుందో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడటము, వాళ్ళకు కావాల్సినటువంటి మేలును అందజేయడం. రాష్ట్ర ప్రజలందరూ ఏమన్నా పిచ్చోళ్ళు అనుకున్నారా? చెవులు పూలు పెట్టుకున్నావా అనుకున్నావా? ఎప్పుడు నీకు ఇబ్బంది ఉంటే వాళ్ళిద్దరూ ఫోకస్ వచ్చి వివేక హత్య కేసు జరుపు సార్, ట్రైలు తొందరగా జరిపితే మేము కూడా చూడాలని ఉంది. కోర్టు చెప్తారు కదా ఎవరికి హత్యలో సంబంధం ఉందో లేకుండా అంటే ఎవరు దాంట్లో ముద్దాయిలో ఎవరు చేశారనేది కోర్టు తీర్పిస్తుంది కదా. ఎవడైతే దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఈ హత్య చేశాడో వాడికేమో నువ్వు గన్మెన్లు, నువ్వు ప్రొటెక్షన్లు, వాడేమో బయట తిరగాల. ఎవరికి సంబంధం లేనటువంటి వాళ్ళ మీద నువ్వు నిందలు వేసుకుంటూ నీ పత్రికల్లో మీరు రాసుకుంటూ ఉంటారా? మంచి పద్ధతి కాదండి చంద్రబాబు నాయుడు గారు, మంచి పద్ధతి కాదు ఇది. ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే, ఇదే రకమైనటువంటి దుష్ప్రచారం జరిగితే ప్రజలు సరైనటువంటి సమయంలో మీకు బుద్ధి చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, నువ్వు చేసేటువంటి కొల్లగొట్టేటువంటి ఈ రాష్ట్ర ఖజానానంతా కొల్లగొట్టేటువంటి విధానం ఈరోజు ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. దీనన్నీ మార్చేదానికోసం నువ్వే ఒక అజెండా తీసుకొని వస్తావు, ప్రజల్లో అపహాస్య పాలవుతావు, నవ్వుల పాలవుతావు.
ఒకరోజు తిరుపతి లడ్డు అని మాట్లాడినాం, అది వికటించింది. నీ వీపునే ప్రజలు బాగా కొట్టడం మొదలుపెట్టారు. ఎక్కడ పోయినా కూడా ఈ పనికిరానోడు కూర్చొని దేవుడి ప్రసాదం మీద కూడా ఇట్లా అపవాదాలు వేస్తాడని చెప్పి నీకు చెడ్డ పేరు వస్తే ఆ అజెండా పక్కన పెట్టాం. రెండో రోజు రాజధాని నిర్మిస్తా అని చెప్పినావు. ఏమీ అవసరం లేకుండా నువ్వంతకు నువ్వే ఒక సభ పెట్టుకున్నావు. ఆ సభలో నువ్వు తీర్మానం చేసుకున్నావు, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించుకున్నావు. నువ్వు ఒక పెద్ద మాస్టరు, ఒక పెద్ద పేట్రియాటు, ఈ రాజధాని ఎందుకు చేస్తానని చెప్పే ప్రయత్నాలు చేసినాం. నీ అసలు రంగును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగట్టింది. నువ్వు చేసేటువంటి తప్పులన్నింటినీ చూపించడం, ఆ రాజధాని నిర్మాణ ముసుగులో నువ్వు చేసేటువంటి దోపిడీని అంతా సమర్థవంతంగా మేము ప్రజల దృష్టికి తీసుకొని పోయినాం. నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి లేక దాన్ని పక్కన పెట్టేసినాయి నీ పేపర్లు, నీ కథ. ఇప్పుడు దాని గురించి మాట్లాడడంలా, ఎందుకంటే 1-2 రోజులు ట్రోలింగ్ చేసావు. మావిగాని అంటే ఏంది అది ఇది అని చెప్పి. ఈరోజు ప్రజల్లోకి స్పష్టంగా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చాలా బెటర్ విజన్. ఈ చంద్రబాబు నాయుడు చేసేదంతా రాజధాని పేరు చెప్పి రాష్ట్ర ప్రజల జోబుల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ దోపిడీ చేస్తాడనే విధానం స్పష్టంగా పోయింది ప్రజలకు. సో దాన్ని పక్కన పెట్టాం. ఈరోజు ముక్కు ముఖం తెలియని డెఫినెట్గా ఆ అబ్బాయి దస్తగిరి అనేటువంటి వ్యక్తి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఒక రాజకీయంగా కానీ లేకుండా అంటే అతను చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ మాకు సంబంధించిన నాయకులతో సంబంధాలు లేవని మేము చెప్పడంలే. సంబంధం ఉన్నంత మాత్రం వాళ్ళు హత్య చేశారా? ఏ రకంగా నిత్యానంద రెడ్డికి సంబంధం అండి? వాళ్ళు నిత్యానంద రెడ్డికి చంపిన వాళ్ళతో సంబంధం ఉండొచ్చు. వాళ్ళు అనేక కార్యక్రమాల్లో నిత్యానంద రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఏదైనా 4 సార్లు కేకులు కట్ చేసుకోవచ్చు, లేకుంటే నిత్యానంద రెడ్డితో ఏమైనా పనులు కావాలంటే చేయించుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ అంత మాత్రం నిత్యానంద రెడ్డికి హత్య చేయాల్సినటువంటి అవసరం ఉందా? దస్తగిరిని మా పార్టీ వాళ్ళకి అని చేయాల్సినటువంటి అవసరం ఉందా? స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లోనే ఆ మారమ్మ గుడి దగ్గర చేసేటువంటి దాంట్లో ఒకరి మీద పడి ఆ చిలికి గాలివాన మాదిరి మారి ఈ పిల్లోళ్లకు ఉండేటువంటి ఆ చెడ్డ అలవాట్ల వల్ల ఆ మద్యానికో లేకుంటే ఆ బంగ్యాకో బానిసలై వాళ్ళు చేసుకునేటువంటి హత్యను తీసుకొని మా నాయకుని చుట్టేటువంటి ప్రయత్నం చేస్తావా? తప్పు చంద్రబాబు నాయుడు గారు, తప్పు గుర్తుపెట్టుకోండి. యు విల్ బీ ఆన్సరబుల్ టుమారో. ఈ లోకంలో కాకుండా పైన ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇది మంచి పద్ధతి కాదు, నీ స్థాయికి మంచి పద్ధతి కాదు. ఆ తర్వాత మంత్రులు ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది, నేను బీసీ వాళ్ళని చంపినారని. అమ్మా సవితమ్మ, నువ్వు ఎంత బీసీనో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎంత చేశారో ఒకసారి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే నీకు అర్థమవుతుంది. దేశ చరిత్రలోనే ప్రథమంగా ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏ రోజు లేని రకంగా 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు ఉంటే 200 సీట్లకు గాను 50% కంటే ఎక్కువ బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీస్ ఇస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చి 102 సీట్లు, 200 సీట్లు దగ్గర ఉంటే 200 సీట్లు 102 సీట్లు 103 సీట్లు ఈ వర్గాలకు ఇచ్చినటువంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీకు వస్తుందమ్మా. నువ్వేమన్నా ఛాంపియన్ ఏమన్నా బీసీలకు? నువ్వేం చేసావు బీసీలకు? నువ్వు ఒకసారి పోయి చూడు. ఈళ్ళ లక్కప్ప అని చెప్పి మరక్సిరిలో క్యాండిడేట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఒక ఉపాధి హామీకి పోయేటువంటి దాంట్లో చిన్న నౌకరీ చేస్తాడు. క్యాండిడేట్గా పెట్టి ఆయనకు అయ్యేటువంటి ప్రతి పైసా ఖర్చు కూడా పార్టీనే భరించే రోజు పెట్టింది. మైలవరంలో ఒక బీసీ క్యాండిడేట్కి తీసుకొని పోయి ఇచ్చినారు. ఒక జెడ్పీటీసీ స్థాయి వ్యక్తికి ఆఖరికి ఆయనకు వాహనం తిరిగేదానికోసం కూడా మా పార్టీ నాయకుడే పెట్టుకొని క్యాండిడేట్గా పెట్టి అన్ని రకాలుగా మా పార్టీ అభ్యర్థి మేము బలోపేతం చేసే ప్రయత్నం చేసినాం. విజయవాడ అర్బన్లో ఒక మైనారిటీ అభ్యర్థికి, చిన్న స్థాయి అభ్యర్థి అయినా వీళ్ళకందరికీ కూడా, ఎందుకంటే అట్టడుగున్నటువంటి వాళ్లకు ఆర్థికంగా సరిగ్గా లేకుండా ఉన్నాయి, మనం ఒక మంచి సంకేతం ఇవ్వాలా, వీళ్ళందరినీ పైకి తీసుకొని రావాలా, ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకొని రావాలని చెప్పి ఆర్థిక వనరులు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి మా పార్టీ నాయకుడు మా ఖర్చులతో కూర్చొని క్యాండిడేట్ పెట్టేటువంటి ఘనత మాకుందే, నీకుందమ్మా. బీసీలు చంపిన వాళ్ళు బీసీనే, చనిపోయిన ఆయన బీసీనే. వాళ్ళకు చిన్న ఘర్షణ జరిగిపోతే బీసీలను చంపినామా మేము? ఏమన్నా మీకు ఏమన్నా తెలియని మాట్లాడుతున్నారా మీరు? ఆ పార్థసారథి ఏదో ఆయన గొడ్డలితో అంట ఆయన మాట్లాడినటువంటి మాటలైతే
రాత్రి హత్యలు, తెల్లారాక శవాల దగ్గర మొసలి కన్నీళ్ళు. మీ నాయకునికి అయ్యా ఇవన్నీ అవసరము? మీ నాయకునికి. మా నాయకుడు సింహం లాంటి వాళ్ళు. పోతే జనం లేకపోతే ఎక్కడికి పోయినా కూడా హారతి కర్పూరాలు ఇచ్చి స్వాగతం పలుకుతారు. మీరు ఒకసారి రోడ్లోకి రండి, జగన్మోహన్ రెడ్డి రోడ్లోకి వస్తారు, ప్రజలు ఎవరినైతే రిసీవ్ చేసుకుంటారో ప్రజలు చెప్తారు. అంతేగాని నీ అట్లాంటి చౌకబారు నాయకులందరూ కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే మా నాయకుడు ఏం మసకబారడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని రకాలుగా మీరు మా నాయకుడిని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేసిన జనం హృదయంలో మా నాయకుడి యొక్క స్థానం పదిలంగా ఉంటుంది. వారి గుండెల్లో మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు. ఆయన చేసేటువంటి మంచి పనుల్లో 10% చేస్తారా మీరు? ఒక 10%. ఇది ఛాలెంజ్ మీకు నేను చెప్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు కానీ, బలహీన వర్గాలకు కానీ, బడుగు వర్గాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి చర్యల్లో ఒక 10% కమిట్మెంట్ మీ పార్టీకి ఉందా? ఆయన ఇచ్చినటువంటి అన్ని హామీలు డిబిటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, ఎక్కడే కానీ మధ్యవర్తి లేదు, ఎక్కడే కానీ దళారు లేదు. ఒక బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి ఏ పేదవాడు, ఏ గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాడు కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదని ప్రతి గ్రామాల్లో కూడా సచివాలయాలు కట్టి అక్కడటువంటి వాలంటీర్లు పెట్టి వాళ్ళ సమస్యలను తన సొంత సమస్యగా కూర్చొని పరిష్కారం చేసినటువంటి గొప్ప విప్లవకారి మా జగన్మోహన్ రెడ్డి కాదా? నాడు నేడు అని చెప్పి ఈ పేద ప్రజల యొక్క వాళ్ళ ఆర్థిక స్తోమత పెరగాలంటే చదువుకుంటేనే బాగుంటుంది, చదువుకుంటేనే వీళ్ళు ఈ యొక్క ఆర్థిక స్తోమతలు పెంచుకోగలుగుతారని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి ఊరట గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళకు అన్నిటికీ ఒక మహర్దశ తీసుకొని వచ్చి 15,000 కోట్ల రూపాయలు గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ ఈరోజు బాగుపరుస్తున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి చదువుకునేటువంటి తల్లికి 15,000 రూపాయలు అమ్మఒడి అని చెప్పి స్కీమ్ ఇచ్చారు. వాళ్ళ స్కూళ్ళల్లో ఈరోజు ఒక మంచి నాణ్యమైనటువంటి మెనూ, ఒక నాణ్యమైనటువంటి వాళ్ళకు ఆహారం పెట్టేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు. ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి యూనిఫామ్ల దగ్గర నుంచి, టెక్స్ట్ బుక్ల దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అంతా కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలు ఏ రకంగా అయితే ఒక గొప్ప కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయో దానికంటే గొప్పగా చేసేటువంటి ఘనత. ఇన్ని గొప్పలు మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వైద్య రంగంలో ఏ పేషెంట్ పైనా కూడా ధైర్యంగా పోయి ఆరోగ్యశ్రీ పెట్టుకొని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టుకొని పోతే వాళ్ళకు చేసి మళ్ళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే కూడా మళ్ళీ వాళ్ళ ఖర్చుల కోసం కోరుకునే దొరికించేటువంటి గొప్ప స్కీములు తీసుకొని వచ్చి పేదవాళ్ళ గుండెల్లో గుడి కట్టుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం వెనక కమిషన్లు, ఆర్థికంగా నువ్వు లాభపడాల. ఏమన్నా నువ్వు చేసేటువంటి దాంట్లో? నువ్వు చేసే రాజధానిలో ఏముంది? నువ్వు చేసే రాజధానిలో దోపిడీ తప్పేముంది? మరి ఎందుకు కంటిన్యూ చేయడం లేదు నీ పేపర్లలో? రాజధాని గురించి నీ పేపర్లో ఎందుకు పక్కన పెట్టేసినాయి? లడ్డు గురించి ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టేసినాయి? ఉమ్ముతా అంటారు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటూ అంటారు, ఇంత నీచుడా, ఇంత నికృష్టుడా అని. ఇంకా ఎన్ని రోజులు ఆడతారు సార్ ఇవన్నీ? దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాను, మీకు ధైర్యం ఉంటే, మీకు ప్రజల పట్ల ఏమైనా విశ్వసనీయత, విశ్వాసం ఉంటే మీరు చెప్పినటువంటి హామీలను దయచేసి వాటిని కంప్లీట్ చేయండి. మంచి పథకాలకు ఇవ్వండి. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయొద్దండి. మీ కమిషన్ల కక్కుర్తి కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అప్పుల బారి నుంచి కాపాడండి అని చెప్పి కోరుకుంటూ మీ యొక్క అతి తెలివితేటలను ప్రతి ఒక్క సందర్భంలో ఎండగడతాం. ఈ దస్తగిరి విషయమే కాదు, ప్రతి ఒక్క విషయంలో మేము చర్చకు వచ్చేదానికి సిద్ధంగానే ఉన్నాం. ఈరోజు దస్తగిరి విషయంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నటువంటి సిఐ ఎస్ఐ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతారా? నాకు అర్థం కాలే. కొత్త డిఎస్పీ వస్తాడు, కొత్త ఇన్స్పెక్టర్లు వస్తారు, నీ స్క్రిప్ట్ ప్రకారం కూర్చొని లింకప్ చేస్తారా? అంటే మీకు సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాల్లో ఈరోజు ఎవరైతే ఈ దాడిలో ఉన్నారో, ఆ రవి, రాజు, ఆ తర్వాత XYZ ఎవరెవరో 34 మంది పిల్లలు ఉన్నారో వాళ్ళను మీ పార్టీ నాయకులు వాడుకోలేదా? గుడ్డల మీద చేయి పెట్టుకొని చెప్పు. మన కడపలో బిల్డప్ దగ్గర మీ పార్టీకి సంబంధించినటువంటి 2 నాయకుల మధ్య తగాదా జరిగితే ఒక నాయకుడు వీళ్ళని తీసుకొని వచ్చి ఆ బిల్డప్ దగ్గర వాడుకున్నాడా లేదా చెప్పాలా?
కడపలో ఎరుముకపల్లిలో ఒక బిల్డింగ్ ఒకటి గుంటప్రసాద్ అని చెప్పి ఒక ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది చేసేటప్పుడు ఈ సంబంధించినటువంటి ఈ ముద్దాయిల్లో కొంతమంది దాంట్లో వచ్చి మీ పార్టీ వాళ్ళకి సహకరించారని అది మీరు చెప్పాలా. అంతేగాని వాస్తవాన్ని ఎంతవరకు ఉందో అంతవరకు చెయ్యి. తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలనే దాంట్లో ఎవరు కూడా వేరే ఆలోచన లేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, కానీ దాని హద్దులు దాటి నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం ఇంత నీచంగా వ్యవహరించడం సరైనది కాదు, సబబు కాదని చంద్రబాబు నాయుడు